ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన ప్రేమస్వరూపులారా, మానవ జన్మ ఎలా తయారవుతుందంటే, భార్యాభక్తులు వివాహమైన తరువాత సంభవించుకున్న సమయంలో భగవంతుడు సంతాన ప్రాప్తి అనుగ్రహాన్ని అనుగ్రహించినప్పుడు, భార్యాభక్తుల సంభోగన జరిగే సమయంలో స్త్రీ యొక్క గర్భములో ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పములో తెరుచుకున్నగానే వీర్యం అనేటువంటిది దాంట్లో పడి మళ్ళీ మూసుకుపోతుంది. అప్పుడే సంతాన ప్రాప్తి అనుగ్రహం కలిగినట్టు. ఆ విధంగా 3 నెలల 4 నెలలకు ఆ గర్భంలో ఉన్నటువంటి పుష్పంలో ఉన్న వీర్యం అనే వెన్న ముద్దలాగా తయారుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు 3వ నెలలో వచ్చి దానికి స్వరూపాన్ని, కళ్ళు, ముక్కు, చెవు అన్ని స్వరూపాన్ని తయారు చేసి దానికి ప్రాణశక్తిని పోసి వెళ్ళిపోతాడు. ఆ శిశువు గర్భంలో ఏదో తెలియని బ్రహ్మ తేజస్సుని చూస్తూ ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ జన్మించే సమయం 7-8 నెలలో సమయంలో బ్రహ్మ గర్భమందు ప్రవేశించి, హే నాయనా, నీవు గత జన్మమున ఈ విధమైనటువంటి కర్మలు చేశావు. ఆ కర్మఫలాన్ని అనుభవించుటకై మళ్ళీ నీవు మానవ జన్మ ఎత్తుపోతున్నావు. ఈ జన్మలో నీవు గత జన్మలో చేసిన కర్మలన్నీ తొలగిపోవటకు సత్కర్మలు చేసి, హరినామస్మరణ చేసి, మంచి పనులు చేస్తే నీకు ఈ జన్మ ఇంతటితో ఆగిపోయి భగవంతుళ్ళు ఐక్యమైపోతావు. లేక మళ్ళీ ఈ జన్మలో కూడా దుష్కర్మలు చేస్తే మళ్ళీ అనేక జన్మలు ఎత్తు వస్తుందని ప్రపోజ చేసి, అలా ప్రపోజ చేస్తూనే ఆ యొక్క శిశువుని బయటికి నెట్టేస్తాడు. అప్పుడు మహత్తరమైనటువంటి బొమ్మ తేజస్సు వెలుగంతా పోయి చీకటి కనిపిస్తుంది. అప్పుడు అమ్మా అని ఒక్కసారి ఆ శిశువు ఏడుస్తాడు. భూమి మీద పడంగానే కన్ను తెరవటమే అతనికి కష్టాలు మొదలయ్యి ఆ వేడుకు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ మధ్యకాలంలోనే అది నాది, ఇది నాది, ఈ ఆస్తులు నావి, ఆస్తులు నావి, తల్లి కొడుకు మధ్య అనుబంధాలు లేకుండా, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు లేకుండా, అన్నదమ్ముల మధ్య అనుబంధాలు లేకుండా, స్నేహితుల మధ్య అనుబంధాలు లేకుండా, అసూయ దేశాలతో జీవితమంతా కర్మలు చేసుకుంటూ అనేక జన్మలెత్తి పాపాలను అనుభవించవలసి వస్తుంది. కనుక ఒక కవి అందుకే మానవ జన్మ ఎత్తిన వాడి కోసం ఒక చిన్న పాటను వినిపించాడు. ఆ పాటను వినిపిస్తాను. మరువకురా హరినామము మానవా, మరువకురా హరినామము మానవా, మిద్దెలు మేడలు కట్టిన కానీ యోగభ్యాసములే చేసి, పండితులని నీకు బిరుదులు ఇచ్చిన గాని మరువకురా హరినామము మానవా, ఓ మానవా. అన్నదమ్ములు ఆలుబిడ్డలు అన్నది అంతయు ఒక నాటకమేరా, మరువకురా హరినామము మానవా. అన్నదమ్ములు ఆలుబిడ్డలు అన్నది అంతయో ఒక నాటకమేరా, వదలలేక వచ్చిన వలకాటు వరకేరా. నీ శరీరమంతయు క్షీణించిపోయిన గాని మరువకురా హరినామము మానవా. నీచులు నిన్ను దూషించిన గాని మరువకురా హరినామము మానవా. హరినామమే నిన్ను కడచేర్చునది, కాపాడునది మానవా, ఓ మానవా. అన్నదమ్ములు ఆలుబిడ్డలు అన్నది అంతయు ఒక నాటకమేరా, వదలలేక వచ్చిన వల్లకాటు వరకేరా. జై సాయిరామ్.
అనేక జన్మలు ఎత్తి శరీరం ధరించి పాపములు భరించుట కంటే వచ్చిన ఈ జన్మలోనే సత్కర్మలు దైవ కార్యములు చేసి మంచి సద్గుణాలతో జీవించి జన్మలకు స్వస్తి చెప్పి దైవంలో ఐక్యమైతం చాలా శుభకరం శ్రేష్టమని నా విజ్ఞప్తి. మీ అందరికీ ఈ పాటలో సారాంశారం ఒక ఆదర్శం కావాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ. మీ టీవీఆర్ స్వామి.